2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించింది జనసేన. జిల్లాలోని 6 సీట్లలో పోటీ చేసి అన్ని చోట్ల విజయం సాధించి కంచుకోటగా నిలబడింది జనసేన పార్టీ. అలాంటి జిల్లాలో పార్టీ అధినేత ఆశించింది ఒకటి, ఎమ్మెల్యేలు చేస్తుంది ఒకటి అన్నట్టుగా ఇప్పుడు ప్రచారం మొదలైంది. అక్కడి నుంచి తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన జనసేన నేతలు మళ్ళీ అవకాశం వస్తుందో లేదో, భవిష్యత్ సంగతి మనకెందుకు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా ఆత్రంగా వ్యవహరిస్తున్నారు. గీత దాటుతూ ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అన్నట్టుగా చేస్తున్న పనులు చూసి జనసేన నేతలే అవాక్ అవుతున్న పరిస్థితి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తొలిసారి అసెంబ్లీకి వెళ్లిన వారిలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్, ఇంకా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఉంగుటూరు శాసనసభ్యుడు పచ్చమట్ల ధర్మరాజు ఉన్నారు. సీనియర్ నాయకుల లిస్టులో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, నిడదవోలు ఎమ్మెల్యే కమ్ మంత్రి కందులు దుర్గేష్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు ఉన్నారు. సో సీనియర్ల సంగతి పక్కన పెడితే పోలవరం, నరసాపురం, ఉంగుటూరు ఎమ్మెల్యేల అనుచరులు మాత్రం దున్నేస్తున్నారన్న టాక్ ఉంది జిల్లాలో. అంటే ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం పని అనమాట. సో ఏ పని చేయాలన్నా, ఏ కాంట్రాక్ట్ దక్కించుకోవాలనుకున్నా, మద్యం వ్యాపారం చేయాలన్నా షాడోలుగా మారిన ఎమ్మెల్యేల అనుచరగణానికి భారీగా ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో దీన్ని జనసేన నేతలే ఖండిస్తున్నారు. ఎవరైతే కాన్సెన్సీలో ఉంటారో వాళ్లే. సో మంచా చెడ అన్నదాంతో సంబంధం లేదు, పని ఏదైనా సరే ఫిక్స్ చేసిన పర్సంటేజ్ ముట్ట చెప్తే చాలు, పూర్తి స్థాయిలో సహకరిస్తారట. ఆయా నియోజకవర్గాల్లో ఇది ఓపెన్ టాక్ అంటున్నారు. నరసాపురంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సోదరుడితో సహా మరికొంతమంది నేతలు ప్రతి పనికి ఓ రేట్ ఫిక్స్ చేస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవల సివిల్ తగాదాల్లో సైతం ఎమ్మెల్యే మనుషులు తలదూర్చి సెటిల్మెంట్స్ చేయడం వివాదాస్పదం అవుతుందని కూడా అక్కడ కాన్సెన్సీలో మాట్లాడుకుంటున్న పరిస్థితి. నరసాపురం కాన్సెన్సీలో ఏ వ్యాపారం మొదలు పెట్టాలన్నా ముందు నాయకర్కు కావాల్సిన వాళ్ళకి కలిస్తేనే పని అవుతుందని, వాళ్ళకు గనక సమర్పించుకోకుంటే డబ్బులు ఏ పని చేయలేరన్న ప్రచారం కూడా జోరుగా ఉంది. మట్టి తవ్వకాల విషయంలో జనసేన నేతల ఆగడాలపై మిత్రపక్షం టీడీపీ నాయకులే ఫిర్యాదు చేసే వరకు వెళ్ళిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చున్నది లోకల్ వాయిస్. ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు, తమ సామాజిక వర్గానికి చెందిన వారితో సెటిల్మెంట్స్ లాంటి ఆరోపణలు పెరుగుతున్నాయి వీళ్ల మీద. తొలిసారి ఎమ్మెల్యే అయిన నాయకర్ సలహాదారులు సెటిల్మెంట్ చేసే బ్యాచ్ తో పెద్ద కోటరిని ఏర్పాటు చేసుకున్నారని కూడా జనసేన నేతలే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. ఇక పోలవరం విషయంలోనూ ఇదే పరిస్థితి. ఎమ్మెల్యే మనుషులు అంటూ కొంతమంది అక్రమాలకు తెరపడటంతో నియోజకవర్గంలో చులకన భావం ఏర్పడుతుందని కూడా తెగ మదన పడిపోతున్నారు తెలుగు తమ్ముళ్ళు. జనసేన ఎమ్మెల్యే పనులు తమకు తలవంపులు తెస్తున్నాయన్నది వాళ్ళ వాదనగా ఉంది. సో మొత్తం 7 మండలాల్లో ఎమ్మెల్యే షాడోస్ ని పెట్టుకుని బీభత్సంగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు రోజు రోజుకు గట్టిగా పెరుగుతున్నాయి. అయితే కొన్ని విషయాలపై ఎమ్మెల్యేకు అవగాహన తక్కువ ఉందని భావిస్తున్న కొందరు చోటా మోటా నేతలు ఆయన దృష్టికి తీసుకురాకుండానే పర్సనల్ గా పనులు చక్కబెట్టుకుంటూ అందిన కాడికి దోచుకుంటున్నారట. సో అటు ఉంగుటూరు కాన్స్టిట్యున్సీలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు కూడా చెప్పుకుంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పచ్చమట్ల ధర్మరాజు చుట్టూ చేరిన ఆయన సొంత సామాజిక వర్గం నేతలు ఎవరైతే ఉన్నారో, ఇంకా పోలీసులు, ఇతర అధికార యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకుని అక్రమ చేపల చెరువులు నిర్వహిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. బేసిక్ గా చెరువులు వ్యాపారం చేయాలంటే ఆల్రెడీ ఉన్నారు కొంతమంది, వాళ్ళకి ఇవ్వకుండా ఈ కాంట్రాక్ట్ ఏవైతుంటాయో వాళ్ళ సామాజిక వర్గానికే టార్గెట్ చేస్తూ ఇస్తున్నారు. ఏడాది గడిచినా ఎమ్మెల్యేలు కొన్ని శాఖలపై పట్టు రాకపోవడం షాడోలకు వరంగా మారిందని ఎమ్మెల్యేల పేరుతో వాళ్లే ఆదేశాలు ఇస్తూ తమ పబ్బం గడుపుకున్నట్టు కూడా చెప్పుకుంటున్నారు. తీరా అవినీతి ఆరోపణలు వచ్చేసరికి ఆ నిందలన్నీ ఎమ్మెల్యేలపై పడుతున్నాయట. ఈ విషయంలో తెలిసి కూడా వాళ్ళేమీ చేయలేకపోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. డ్యామేజ్ జరిగిపోతున్నా నాయకులు సీరియస్ యాక్షన్ తీసుకోకపోవడానికి కారణాలు అనేకం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తాము పట్టుకోల్పోతే ఆ స్థానంలో టీడీపీ నేతలు ఎక్కడ అజమాయిషి చలాయిస్తారన్న భయం ఉందని, అందుకే ఏదైతేనే నడిచేదేదో నడవని, మనది మనకి వస్తుంది కదా అనుకున్నట్టు కూడా సమాచారం. ఈ ఎమ్మెల్యేలంతా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు, కానీ ఆ ఉదాసీనత వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తున్నట్లు ఫీల్ అవుతుంది క్యాడర్. ఈ డ్యామేజ్ కంట్రోల్ కి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి. సో ఫస్ట్ టైం గెలిచిన జనసేన ఎమ్మెల్యేలపై అక్రమాలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.